మేడారం జాతరకు వెళ్లే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు మహిళా భక్తులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు తెలంగాణ ఆర్టీసీ ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులలో ఇప్పటికే ఆధార్ కార్డు చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. మేడారంలో జరుగుతున్న పనులను మంత్రులు సీతక్క, కొండా సురేఖ పరిశీలించారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. తలలు పలుకుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త విధానం వారేసినటువంటి మరి కట్న కానుకలు బెల్లం కూడా బంగారాన్ని గద్దెల మీదకి పోయే విధంగా కూడా ఏర్పాటు చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురాని, ఎవరిని క్షమించేది లేదు. అధికారులు కూడా, పై స్థాయి అధికారులు కూడా దయచేసి రాజీ పడద్దు. ఖచ్చితంగా దేవునికి చేసే పని కాబట్టి నిబద్ధతతో, నిజాయితీతో చేస్తామని తెలియజేస్తూ ఈ మహాజాతరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తా ఉన్నాం. సమ్మక్క సారమ్మ యొక్క గొప్పతనం ఏంటిదంటే, తెలంగాణ ప్రజలు కోరుతున్న తెలంగాణ బిల్లు 2014లో అక్కడ సోనియమ్మ పార్లమెంట్లో ప్రవేశపెడితే మరి ఆ రోజే గద్దెల మీదకి వచ్చిన తల్లి సమ్మక్క యొక్క ప్రజల్లోకి వచ్చినటువంటి రోజు 2014 మరి ఫిబ్రవరి 13 ఇంటర్డిసైడ్ బిల్లు పార్లమెంట్లోకి ప్రవేశం జరిగింది. అదే రోజు సమ్మక్క గద్దెల మీదకి వచ్చినటువంటి రోజు. ఇట్లా ఎన్నో విశిష్టలతో ఎంతో కోట్ల మంది భక్తుల యొక్క ఆలోచనలను, అవసరాలను, అవస్థలను తీర్చగలిగేటువంటి కొమ్ము బంగారం లాగా విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సారలమ్మ. కాబట్టి ఎవరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా నిబద్ధతతో మేము చేస్తా ఉన్నాం. నిబద్ధతతో పని చేస్తామని కూడా ఈ సందర్భం